ఎలా రాశారు ఎగ్జామ్స్? వెరీ గుడ్. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయా? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో పిల్లల ఎగ్జామ్స్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇంకా మిగిలిన్నాయి. తన్వికి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అండ్ మిహికకి రేపటితో లాస్ట్ ఎగ్జామ్. మిహికకి ఫిజిక్స్, బయాలజీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఒక డే ఎక్స్ట్రా ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది సో రేపటితో మిహిక ఎగ్జామ్స్ అయిపోతాయి అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ రాయటానికి. సో నా మార్నింగ్ రిచువల్స్ని కంప్లీట్ చేస్తూ ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో లోడ్ చేసేస్తున్న బట్టలు, సో దట్ 1 laundry a day అనే నా రెజల్యూషన్ని కీపప్ చేయడానికి నాకు వీలుగా ఉంటుందని. లాండ్రీ అయిపోయింది, అలాగే నా ఎక్సర్సైజ్ టైం కూడా అయ్యింది. చాలా మంది నన్ను అడిగారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే ఎలా చేయాలి అని చెప్పి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ ఫాస్టింగ్ పీరియడ్ లో చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి. దాని ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. రాదర్ దాన్ ఈటింగ్ పీరియడ్ లో కంటే ఫాస్టింగ్ పీరియడ్ లో చేస్తే మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ లో ఇంకా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ థ్రెడ్మిల్ ని పంపించేశాను, రెంట్ కి తీసుకున్న థ్రెడ్మిల్ ని మేము పంపించేసాము. బికాస్ నా కాళ్ళలో స్పర్స్ ఉన్నాయని చెప్పా కదా, థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్న కొద్దీ నాకు చాలా ఇబ్బంది అవుతోంది, నేను నడవలేకపోతున్నాను. సో ఫర్ ద టైమ్ బీయింగ్ అంటిల్ దిస్ ప్రాబ్లమ్ గెట్స్ రిజాల్వ్డ్ అది నేను రిటర్న్ పంపించేసా. సైక్లింగ్ చేసినప్పుడు నాకు అంత ప్రాబ్లం ఏమీ అనిపించట్లేదు, సో అందుకని సైక్లింగ్ చేస్తున్నాను. అండ్ ఇది క్రాస్ ఫిట్ అంటారు, దీన్ని క్రాస్ ఫిట్ అని అంటారు అనుకుంటా. ఇది సైకిల్ కమ్ హ్యాండ్ తో మొత్తం మూవ్మెంట్స్ అన్ని హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది మేము కొనుక్కున్నదే, లాంగ్ బ్యాగ్ కొనుక్కున్నాము. సో దాని మీద ఒక 30 minutes వరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఓకే, ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఎస్పెషల్లీ ఫాస్టింగ్ పీరియడ్ లో మనం ఒకవేళ ఎటువంటి ఫిజికల్ ఎక్సర్షన్ అయినా లైక్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా చేస్తే అవి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తాయి. దానివల్ల కొవ్వు తొందరగా కరుగుతుంది అనే ఒక ఇది ఉందన్నమాట. సో మనం ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలంటారా? ఏవైతే ఎక్కువ చెమటని పట్టిస్తాయో, ఎక్కువగా మన హార్ట్ రేట్ ని పెంచుతాయో అవి అలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. నార్మల్ వాకింగ్ అనేవి ఈవినింగ్ టైమ్స్ పెట్టుకోండి. మార్నింగ్ టైమ్స్ మోస్ట్లీ ట్రై అండ్ డూ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ ఎనర్జెటిక్. అవి ఎట్లా చేస్తాయంటే మన మైండ్ ని కూడా చాలా బూస్టప్ చేస్తాయి అన్నమాట. మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఫిజికల్ ఎక్సర్షన్ చేసామనుకోండి, అవి మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తాయి. అలసిపోము తొందరగా. మనం అనుకుంటాం అమ్మో పొద్దున్నే ఇంత ఎక్సర్షన్ ఉంటే అలసిపోతామేమో అని చెప్పి, లేదు అలా ఉండదు. మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా రీఫ్రెష్ అవుతాయి. సో యూట్యూబ్ లో ఇప్పుడు బోలెడన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ లింక్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు. అవి చూసి ఫిజికల్ ఎక్సర్షన్ అనేది చేసామనుకోండి, ఒక 1/2 hour or 1 hour or 45 minutes ఎంతో కొంత టైం మీరు తీసుకొని చేస్తే చాలా పీస్ఫుల్గా అండ్ మార్నింగే మన గోల్ని అకంప్లిష్ చేయడానికి మనం ఒక స్టెప్ తీసుకున్నాము అని ఒక ఫీలింగ్ మనకి కూడా ఉంటుంది. ఆ రోజంతా ఐడియలిస్టిక్గా గడుస్తుంది. ఇది నా బిలీఫ్. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ అనేది ఓవరాల్ వెయిట్ లాస్ ఎలాగూ జరుగుతుంది. బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి చూడండి విచ్ ఆర్ ప్రోన్ టు గెట్ ఫ్యాట్ వెరీ సూన్ మన బాడీలో. అలాంటి ఏరియాస్ మీద మనం ఫోకస్ చేస్తూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు థై ఇంకా హిప్స్ ఏరియాస్ ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు గెట్ బల్కీ అగైన్, ఎందుకంటే నాకు ఫ్యాట్ అంతా కూడా అక్కడ అక్యూములేట్ అవుతుంది. సో నా ఫిజికల్ ఎక్సర్సైజెస్ యూజువల్గా ఎలా ఉంటాయంటే ఆ ఏరియాలో ఫ్యాట్ని బర్న్ చేయడానికి నేను ఫోకస్ చేస్తా, ప్రయారిటైజ్ చేస్తా. నేను అటు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కూడా స్క్వాట్స్ లేదా పైలెట్స్ ఇట్లాంటివి చేస్తాను, రన్నింగ్ ఆర్ ట్రెడ్మిల్. ద రీజన్ వై ఐ చోజ్ దీస్ ఇస్ బికాస్ అవి ఎక్కువగా నా థైస్ ఇంకా హిప్స్ మీద ఫోకస్ చేస్తాయి కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజెస్ చూస్ చేసుకున్నా. అలాగే మీకు బెల్లీ ఎక్కువ ఉందనుకోండి, టమ్మీ ఎక్కువ ఉందనుకోండి, అటువంటప్పుడు మీరు ట్విస్టింగ్ ఎక్సర్సైజెసే కానీ లేకపోతే బెండింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి. అదే చెప్తున్నా
చెప్తున్నాను, యూట్యూబ్లో దేర్ ఆర్ వేరియస్, యూట్యూబే కాదు ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఎటువంటి సోషల్ మీడియాలో ఇవాల్టి రోజున దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ వీడియోస్ విచ్ కెన్ హెల్ప్ us టు నో విచ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ us ఇన్ రెడ్యూసింగ్ విచ్ ఫ్యాట్ అనేది. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కొట్టారనుకోండి నా టమ్మీ తగ్గించడానికి ఎక్సర్సైజెస్ ఏం చేయాలి అని, అవన్నీ వస్తాయి. మీరు చూసి అందులో సెలెక్టివ్గా మీకు ఏవి ఈజీగా ఉంటాయో, మీరు ఏవైతే చేయగలను అనుకుంటారో స్టార్ట్ స్లో. ఫస్ట్ ఒక్కొక్క 10 రెప్స్తో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను అంతే చేశాను. అండ్ ఎస్, నేను చెప్పినట్టు ఈ మధ్య నేను నా ఫిజికల్ ఎక్సర్షన్ తగ్గించాను, అందుకనే ఎవిడెంట్గా నా హిప్స్ ఇంకా థైస్ మళ్ళీ పెరిగినట్టు కనిపిస్తున్నాయి. బట్ ఎస్, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక, పిల్లలు స్కూల్ స్టార్ట్ చేశాక నేను రొటీన్లో పడదామని అనుకుంటున్నా. రొటీన్ యాజ్ ఇన్ నా ఎక్సర్సైజెస్ రొటీన్లో పడదామని అనుకుంటున్నాను. చూడాలి అప్పటికి నా కాలు ఎంత సహకరిస్తుందో. ఎనీహౌ, ఇప్పటికి వచ్చేస్తే టైం 10 దాటింది. సో నేను నా ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అయింది. అండ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేయమని చాలా మంది అడుగుతున్నారు నన్ను. సో అందుకని ఇవాళ ఈ వీడియో కొంచెం అలా చూపెడదామని ట్రై చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 దోశలు తీసుకున్నాను, అందులోకి పండుమిరపకాయల కారం వేసుకున్నాను. పండుమిరపకాయల కారం మొన్న అమ్మ తొక్కు చేసి పంపించింది, సో అందులో పోపు వేసుకున్నాను. పోపు వేసుకొని మా పనమ్మాయికి నేను ఇద్దరం వేసుకొని తినేస్తున్నాం. సో నేను ఈటింగ్ పీరియడ్లో తినే ఫుడ్ యూజువల్గా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో చేసేయాలి అని చెప్పి చేయనండి. నార్మల్గా నేను ఇంట్లో చేసుకునేవే తింటాను. దోశలు, ఇడ్లీ, పోహా, ఉప్మా, బ్రేక్ఫాస్ట్లో ఇట్లాంటివే తింటాను. అండ్ లంచ్కి వచ్చేసరికి పప్పు, కూర, పులుసు, సాంబార్ ఏది చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ కలిపి ఏది చేస్తే అదే తింటాను. కాకపోతే ఏంటంటే లంచ్లో రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ పుల్కాలు కానీ తీసుకుంటున్నాను. అదొక్కటే నేను ఎక్సెప్షనల్గా నా కోసం చేస్తున్నది, అంతకు మించి వేరే ఏమీ చేయను. అలాగే ఫిజికల్ ఎక్సర్షన్లో మనం చేయగలిగే ఇంకో పని ఏంటంటే లిఫ్ట్ వాడకుండా స్టెప్స్ తీసుకోవడం, స్టేర్స్ తీసుకోవడం. నేను ఎలాగో నా ఫిజికల్ ఎక్సర్షన్ తగ్గించానని చెప్తున్నా కదా, సైక్లింగ్ ఒక్కటే చేస్తున్నాను, వేరేవి నేను చేయలేకపోతున్నా. కాబట్టి మినిమంగా నేను చేయగలుగుతోంది ఏంటి అంటే, మేము 4th ఫ్లోర్లో ఉంటాము. సో ఎటన్నా బయటికి వెళ్ళినా చేసినా స్టేర్స్ తీసుకుంటాను, అలాగే పైకి వెళ్ళాలంటే స్టేర్స్ తీసుకుంటాను. దీనివల్ల ఏంటంటే అగైన్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై థైస్ అగైన్, కాబట్టి నాకు ఇది బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది. సో మన డైలీ రొటీన్లోనే మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే మనం యాక్చువల్గా స్పెసిఫిక్గా ఫిజికల్ ఎక్సర్షన్ కోసం టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు మడత పెట్టాలంటే కింద కుప్పలాగా వేసుకొని ఒంగోని తీసే బదులు స్క్వాట్స్ చేసి తీయచ్చు. ఒక్కొక్క బట్ట స్క్వాట్ చేసి నిల్చొని తీసామనుకోండి, మనకి స్క్వాట్స్ అవుతాయి. ఎన్ని బట్టలు ఉంటే అన్ని స్క్వాట్స్ అవుతాయి, బట్టలు మడత పెట్టే పని కూడా అయిపోతుంది. ఇది వరకు నేను అలానే చేసేదాన్ని, బట్ ఇప్పుడు అగైన్ బికాస్ బ్యాక్ ఏక్ ఉంది కాబట్టి కొంచెం తగ్గించాను బెండ్ చేయడము. బట్ ఇది వరకు అందరు నన్ను అన్నారు కూడా, శ్వేత ఓసిడి అంటున్నావు, కింద బట్టలు వేసుకొని చేస్తున్నావు అని చెప్పి. బట్ దట్ వాజ్ ద రీజన్. సో అది అలవాటు అయింది అనమాట. అలా అలవాటు అయ్యే నేను అలా చేశాను. కింద పెట్టి ఒక్కొక్క బట్ట తీసేదాన్ని స్క్వాట్స్ చేస్తూ. సో ఎస్, మన డైలీ రొటీన్ పనులలో కూడా మనం ఫిజికల్గా ఎక్సర్ట్ అయ్యే కొన్ని పనులు చూస్ చేసుకోవచ్చు అండి. దానివల్ల స్పెసిఫిక్గా ఫిజికల్ ఎక్సర్షన్కి టైం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నేను ఏంటి శ్వేత ఇవాళ రోజున ఫిజికల్ ఎక్సర్షన్ అని దీని మీదే ఫోకస్ చేస్తున్నాం అంటున్నారా? ఎస్ అండి, బికాస్ ఫాస్టింగ్ మనం ఎంత చేసినా, ఎంత ఫుడ్ మీద కంట్రోల్ పెట్టుకున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు బర్న్ ద క్యాలరీస్ యాజ్ మచ్ యాజ్ వీ కన్జ్యూమ్, అట్లీస్ట్ మనం తిన్న క్యాలరీస్ని బర్న్ చేయాలి అంటే ఫిజికల్ ఎక్సర్షన్ అనేది కొంత గొప్ప ఉండాలి. అందుకే ఇవాళ వీడియోలో ఫిజికల్ ఎక్సర్షన్ మీద ప్రయారిటైజ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఏంటి శ్వేత ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్షన్ అని నువ్వు అంటున్నావు కదా, పూర్వకాలంలో ఆడవాళ్ళు మరి ఎంత ఇదిగా ఉండేవాళ్ళు, ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏమన్నా చేశారా? వాళ్ళు 3 పూట్ల పుష్టిగా తినేవాళ్ళు, అలాగే శుభ్రంగా హెల్దీగాను ఉండేవాళ్ళు, సన్నగాను ఉండేవాళ్ళు అని మీరు అనొచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించండి, పూర్వకాలంలో లేడీస్ లాగా మనం ఉండగలుగుతున్నామా? లేదు కదా. అప్పటి కాలంలో మెషిన్స్ అనేవి ఎక్కడున్నాయి? కంప్లీట్ గా పిండి రుబ్బటం దగ్గర నుంచి బియ్యం బస్తాలు మోసుకురావడం దాకా అంతా ఆడవాళ్లే చూసుకునేవాళ్ళు. సమీర్ వాళ్ళ పెద్దమ్మ గారు ఒకళ్ళు ఉండేవారు, ఆవిడ విజయవాడలో ఉండేవారు అనమాట. ఆవిడ పేరు విజయ్ పిన్ని. ఆవిడ బియ్యం బస్తాల దగ్గర నుంచి అన్ని ఆవిడే మోసుకొచ్చేదిట. సంతకెళ్ళి కూరల దగ్గర నుంచి ఆవిడే తీసుకొచ్చేదిట. 25 మంది జాయింట్ ఫ్యామిలీ ఉంటే 25 మందికి ఆవిడ వండి పెట్టేదిట. అలా కాకుండా మళ్ళీ ఒంగోని ఇల్లు తుడుచుకోవడాలు,
ఊడ్చుకోవడాలు, సర్దుకోవడాలు, ఆ గ్రైండర్లు, మిక్సీలు ఎక్కడుండేవండి, రోట్లోనే అన్ని రుబ్బుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా ఫిజికల్ ఎక్సర్షన్స్ కిందకే వస్తాయి కదా. మరి వాళ్ళు 3 పూట్ల అన్నం తింటున్నారు అంటే 3 పూట్ల అన్నం తిన్నందుకు వాళ్ళ ఫిజికల్ ఎక్సర్షన్ అట్లా అవుతోంది కాబట్టి వాళ్ళు అలా ఉండేవాళ్ళు, వాళ్ళు అలా చేయగలిగేవాళ్ళు. అలాగే అప్పటి ఫుడ్ ఎంత న్యూట్రిషియస్ గానో ఉండేది. ఇప్పట్లో అలాంటి ఫుడ్ మనకి ఇప్పటి కాలంలో వెతికినా దొరకదు. మనం అనుకుంటాం ఆర్గానిక్ ఫుడ్ అని. ఆర్గానిక్ లో కూడా ఆర్గాన్ వరకే ఉంటుంది. ఆ ఆర్గానిక్ మటుకు మొత్తం కంప్లీట్ గా రాదు మన దాకా. సో మనకి చేతనైనంత మటుకు మనం చేయగలిగేది ఏంటంటే ఫుడ్ ని కంట్రోల్ చేసుకొని ఫిజికల్ ఎక్సర్షన్ ని పెంచుకుంటే అట్లీస్ట్ హెల్దీగా ఉండటానికి మనం చేసే కొంత గొప్ప ప్రయత్నం అన్నమాట ఇది. అందుకనే ఫిజికల్ ఎక్సర్షన్ చేయమంటున్నా. ఎనీహౌ, ఇప్పుడు లంచ్కి వచ్చేస్తే ఫ్రీజర్లో నేను ఎప్పుడు కూడా బాయిల్డ్ లోబియా, రాజ్మా ఇంకా చోలే చేసి పెట్టుకుంటాను. సో ఇవాళ లోబియా బాయిల్డ్ది తీసి బయట పెట్టేసాను. బ్రేక్ఫాస్ట్ అప్పుడే తీసి బయట పెడితే అది థా అవుతుంది లంచ్ టైంకి అని చెప్పి తీసి బయట పెట్టాను. అండ్ దొండకాయలు ఫ్రై చేస్తున్నాను. సమీర్కి ఇలా చేస్తే ఇష్టము, చక్రాల్లాగా కట్ చేస్తే ఇష్టము. నేను ఇక్కడ నా రాట్ ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులో దొండకాయ ముక్కలన్నీ ఫ్రై చేసా. అండ్ ఇక్కడ లోబియా కర్రీ అనుకోవచ్చు, మీరు దాల్ అనుకోవచ్చు. లోబియా ఇస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో లోబియా కానీ, రాజ్మా కానీ, లేకపోతే చోలే కానీ, పన్నీర్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఫర్ వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్కి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, గ్రిల్డ్ చికెన్ అని, ఎగ్స్ అని, అవన్నీ. బట్ నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఇవి ప్రిఫర్ చేస్తాను. సో లోబియా కర్రీకి ఇక్కడ ఏంటంటే నేను ఉల్లిపాయలు, టమాటా, మామూలుగా మనం పోపు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసి అందులో ఉడకబెట్టిన లోబియా వేసుకొని ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని మగ్గటానికి పెట్టేసా. ఎప్పుడు యూజువల్గా బ్రౌన్ రైస్ తింటూ ఉంటాను, లేదంటే పుల్కా తింటూ ఉంటాను. ఈ మధ్య కినోవా కూడా తెచ్చుకున్నాను, సో దట్ ఐ కెన్ రీప్లేస్ ఇట్ బిట్వీన్ దీస్ 3 అని చెప్పి. రొటీన్గా పుల్కాలు తినాలన్నా విసుకొస్తుంది, రొటీన్గా బ్రౌన్ రైస్ తినాలన్నా విసుకొస్తుంది. సో కినోవా కూడా ఈజ్ అ టైప్ ఆఫ్ లెంటిలే అనమాట. సో దాన్ని వాడతాను. ఇట్స్ అ టైప్ ఆఫ్ మిల్లెట్, ఐఎమ్ సారీ. సో దాన్ని వాడతాను. సో ఇప్పుడు ఇవాళ పుల్కా చేసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ పుల్కాలు 2 అంటే 2 మీడియం సైజ్ పుల్కాలు చేసుకుంటా. అండ్ దాని మీద ఘీ అప్లై చేసుకుంటా. ఘీ ఈజ్ అ గుడ్ ఫ్యాట్. సో మన ఫుడ్లో దాన్ని కన్జ్యూమ్ చేయటం వల్ల మన జాయింట్స్ కూడా హెల్దీగా ఉంటాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, నేను ఇంకా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కానీ ఎంటీ స్టమక్ మీద 1 టీ స్పూన్ దాకా ఘీ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ రావడానికి, లేదా జాయింట్స్ మూవ్మెంట్ లూబ్రికేట్ చేయడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అని చాలా మంది ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఘీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యాట్. ఇట్స్ అ గుడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ అనమాట. సో అది మన ఫుడ్లో కన్జ్యూమ్ చేయటం ఈజ్ వెరీ వెరీ హెల్దీ అండ్ వెరీ గుడ్. ఇక్కడ లోబియా కర్రీ అయిపోయింది, ఈలోగా కర్రీయో దాలో ఇది అయిపోయింది. దీనిలో చోలే మసాలా వేసాను పైనుంచి ఆ ఫ్లేవర్ కోసం. అండ్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నా. డైలీ మనం చేసుకునే వంటల్లోనే ఆ రుచులు తీసుకురావడానికి కొన్ని విధానాల్లో చేస్తే బాగుంటాయి అవే ఫుడ్. ఇప్పుడు ఇందులో నేను చేసిన రొటీన్, అవుట్ ఆఫ్ ద రొటీన్ వెళ్ళి నేను ఏం చేయలే. యూజువల్గా మా ఇళ్లలో తినేవే నేను చేస్తున్నాను అనమాట. సో అందుకనే చెప్తున్నాను, యూ డోంట్ హ్యావ్ టు స్పెసిఫికల్లీ ఈట్ దిస్ ఆర్ దట్. అమ్మో నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నా సో ఇదే తినాలి అదే తినాలని ఏం లేదు. ఎటొచ్చి ఏంటంటే ఇంట్లో చేసినవి హెల్దీ ఫుడ్ తింటే చాలు, అంతకు మించి మనం చేయాల్సిన ఏమీ లేదు. ఎనీహౌ, ఇక్కడ వంట అయిపోయింది, పిల్లలు రావడానికి ఇంకా టైం ఉంది. సో నేను ఇక్కడ కొన్ని చీరలు తీసి బయట పెట్టుకుంటున్నాను కుట్టించుకోవడానికి. నాకు April 21 నుంచి May ఆల్మోస్ట్ 18th వరకు కూడా ఫంక్షన్స్ భయంకరంగా ఉన్నాయి, పెళ్ళిళ్ళు, ఓడుగులు, అవి ఇవి. అండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా US నుంచి వస్తున్నారు. సో బిజీ అయిపోతా ఫుల్గా అని చెప్పి ఇక్కడ చీరలు తీసి బయట పెట్టుకున్నాను కుట్టించుకోవడానికి. ఇవన్నీ ఈ చూపిస్తున్న చీరల్లో 3 చీరలు నాకు ఫంక్షన్స్లో పెట్టిన చీరలండి. మీకు ఇప్పుడు చూపించిన చీర అది కుప్పడం సీకో అనుకుంటా, అది ఒకళ్ళు షష్టి పూర్తి చేసుకుంటున్నప్పుడు పెట్టారు నాకు. అండ్ ఈ శారీ వచ్చేసరికి ఇది
టిష్యూ సిల్క్ అనుకుంటా. ఇట్ ఈస్ వెరీ జార్జెటీ కైండ్, చాలా బాగుంది. అండ్ దీని మీద జరీ వచ్చేసి గోల్డ్ ఇంకా సిల్వర్ మిక్స్ జరీ ఉంటుంది చూడండి, ఇప్పుడు చాలా ఫ్యాషన్ లో ఉంది అది, ఆ జరీ వచ్చింది. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ శారీ వచ్చేసి కంచి పట్టు శారీ. నా బెస్ట్ ఫ్రెండ్ నాకు తన గృహప్రవేశానికి పెట్టింది ఇది. సో అదొకటి. ఈ శారీ కూడా ఇది యాక్చువల్ గా ఈ శారీ మీద బ్లౌజ్ కి వర్క్ చేయించుకోవాలని చెప్పి తీసి పక్కన పెట్టుకున్నా. బికాస్ గృహప్రవేశం వస్తోంది ఒకటి, మేజర్ గృహప్రవేశం, పెద్ద మా వెరీ క్లోజ్ ఫ్యామిలీది గృహప్రవేశం అనమాట, దానికి కట్టుకుందామని చెప్పి తీసా. అండ్ ఈ శారీ వచ్చేసి మా వారు బెంగళూరు వెళ్ళినప్పుడు అవంతరాలో కొనుక్కొచ్చారు. పాపం ఆయన చూసుకోలేదు, నేను ఇంటికి తీసుకొచ్చాక చూసుకోలేదు. ఏంటంటే దీనికి వన్ సైడ్ బార్డరే వచ్చింది. అండ్ వన్ సైడ్ బార్డర్ మీ అందరికీ తెలుసు కదా, కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేది అనమాట. బట్ శారీ వాజ్ బ్యూటిఫుల్. ఆ కలర్ క్రీమ్ కి ఆ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. అసలు శారీ టెక్స్చరే గానీ, పట్టు శారీ, ఇది కంచి పట్టు శారీ, చాలా చాలా బాగుంది. సో ఆ వన్ సైడ్ కి నేను ఏదైనా లేస్ పెట్టిద్దామని ఆలోచిస్తున్నాను. సో ఈ 4 శారీస్ తీసి బయట పెడుతున్నాను. టైలర్ ఆంటీని ఇంటికి పిలిచాను. ఆవిడ వచ్చి చూసి ఏ శారీకి ఏ బ్లౌజ్ కుడితే బాగుంటుందో ఒక సజెషన్ ఇస్తుంది. సో దాన్ని బట్టి విల్ గో అహెడ్. ఈలోగా పిల్లలు వచ్చేసారు, వాళ్ళ టైం కూడా అయిపోయింది. ఎలా రాశారు ఎగ్జామ్స్? వెరీ గుడ్. ఇచ్చావా చాక్లెట్స్ అందరికి? నాకు ఇంకొకటి ఉంది, కష్టపడాలి, అందరు ఇంకో బాగా కష్టపడాలి. సోషల్. ఏంటి తన్వి సివిల్ డ్రెస్ లో వెళ్ళింది అనుకుంటున్నారా? తన్వి బర్త్డే May 10th అండి. సో అది ఎలాగో సెలబ్రేట్ చేసుకోలేదు, హాలిడేస్ లోనే వస్తుంది దాని బర్త్డే ఎప్పుడు కూడా. అందుకని స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే నాడు అది కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళి స్కూల్లో అందరికి చాక్లెట్స్ ఇస్తుంది అనమాట. సో ఇవాళ అదే చేసింది అక్కడ. అది కొత్త డ్రెస్ వేసుకెళ్ళి చాక్లెట్స్ పంచిపెట్టి వచ్చింది అనమాట. అండ్ మీకా వాజ్ సేయింగ్ దట్ దాని ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు, ఇంకా సోషల్ ఎగ్జామ్ ఉంది అని. But Mika is very fond of her social teacher and social subject kuda, so she was very interested. And yes, idi na plate. This is what I eat in a day. A bowl full of curd, rendu pulkalu, pappu, kura, salad kuda tintanu, keera and carrots, but nindukunnai na daggara, so I skipped it for today. అందరికి వడ్డిచ్చేసి నేను కూడా వచ్చి నా మీల్ తీసేసుకుంటున్నాను ఇక్కడ. చాలా మంది నన్ను అడిగారు, ఏంటి శ్వేత 2 meals చూపిస్తున్నావు, వేర్ ఇస్ ద థర్డ్ మీల్ అని. ఐ డోంట్ టేక్ థర్డ్ మీల్ అండి, దట్ ఈస్ ద హోల్ పాయింట్, రైట్? ఐ ఓన్లీ టేక్ 2 meals, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. 10 o'clock కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే లంచ్ అరౌండ్ 1 o'clock కి తీసుకుంటాను. అండ్ 2కి ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫీల్ హంగ్రీ ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఫుల్, అప్పుడు నేను ఒక పండు కానీ లేకపోతే కొన్ని శనగలు కానీ తింటాను. అండ్ దట్స్ ఇట్. 2 is my last meal. I don't take anything else after that. అండ్ ఇక్కడ అప్డేట్స్కి వచ్చేస్తే మా తమ్ముడు, మరదలు అండ్ మెనకోడలు US నుంచి వచ్చారండి. రైట్ నౌ ఐఎమ్ అట్ మై మామ్స్ ప్లేస్. ఇక్కడ ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉన్నాను అనమాట. వీళ్ళందరితో ఎంజాయ్ చేస్తున్నాను, టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. అందుకనే మండే వీడియో రాలేకపోయింది. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఐ నో హౌ మచ్ యూ గైజ్ లవ్ టు వాచ్ మై వీడియోస్ అండ్ వెయిట్ ఫర్ మై వీడియోస్, బట్ ఐ కుడెంట్ బ్రింగ్ ఇట్ అప్. కానీ ఇక్కడ తమ్ముడు వాళ్ళతో కూడా మంచి మంచి వీడియోస్ అన్ని రికార్డ్ చేశాను. తొందరలోనే అవన్నీ కూడా వస్తాయి, మీరు చూద్దరు. కానీ అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.